H1B వీసాలపై ట్రంప్ యూటర్న్కు కారణం ఏంటి? ట్రంప్ మనసు మార్చడంలో మస్క్ మ్యాజిక్ పనిచేసిందా? ఈటీవీ స్పెషల్ ఫోకస్. జోరుగా చర్చ జరుగుతోంది. ట్రంప్ టీంలో కీలకంగా ఉన్న ఎలాన్ మస్క్, వివేక రామస్వామి చట్టబద్ధ వలసలకు మద్దతిచ్చారు. అంతేకాదు, చాలా బలంగా తమ వాదనలు వినిపించారు. టాలెంట్ ఎక్కడున్నా అందిపుచ్చుకోవాలని సూచించారు కూడా. ఒకప్పుడు H1B వీసాపై అమెరికాకు వలస వచ్చిన మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. అమెరికా ఎప్పటికీ నెంబర్ 1గా ఉండాలంటే చట్టబద్ధ వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే నిక్కీ హేలీ లాంటి రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం వలసలపై మరో అభిప్రాయంతో ఉన్నారు. అమెరికా ఫస్ట్ నినాదానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాలని అంటున్నారు. మొత్తానికి మాటామాట పెరిగి మస్క్, నిక్కీ హేలీ ఘాటు విమర్శలు చేసుకునే స్థాయికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఒకప్పుడు అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ గట్టిగా వినిపించిన ట్రంప్ మస్క్ మ్యాజిక్తో H1B వీసాలపై యూటర్న్ తీసుకున్నారు. సమర్థులు అమెరికాకు రావాలన్నది తన అభిమతమని క్లారిటీగా చెప్పేశారు. నైపుణ్యం ఉన్నవారు దేశంలో అడుగుపెట్టడానికి మద్దతిస్తున్నట్లు కూడా ప్రకటించారు. టాలెంట్ను ఆహ్వానించడం కోసమే H1B వీసాలు ఉన్నాయని గుర్తు చేశారు. పిడివాదిగా, అమెరికన్ జాతీయవాదిగా అందరికీ తెలిసిన ట్రంప్లో ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చిందనేగా మీ డౌట్. ట్రంప్ టీంలో కీ రోల్ పోషిస్తున్న ఎలాన్ మస్క్కు తోడు భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కాబోయే అధ్యక్షుడి ఆలోచనలను మార్చివేసినట్లు చెబుతున్నారు. H1B వీసాలపై ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతున్నా ట్రంప్ అధికారంలోకి రావడం ఖాయమవగానే పాత నిబంధనలను బైడెన్ కార్యవర్గం చాలా వరకు మార్చేసింది. నిపుణులైన విదేశీయులను మరింత తేలిగ్గా అపాయింట్ చేసుకునేందుకు అమెరికన్ కంపెనీలకు అవకాశం కల్పించింది. F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. బైడెన్ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ట్రంప్ డెసిషన్ ఉంటుందని భారత టెకీలు ఆశపడుతున్నారు. అలా ఉండాలని కోరుకుంటున్నారు. అమెరికా జారీ చేసే H1B వీసాలతో గతేడాది భారత్, చైనా బాగానే లాభపడ్డాయి. మరీ ముఖ్యంగా భారత ఐటీ రంగం భారీగా లబ్ధి పొందింది. మొత్తం H1B వీసాల్లో 5వ వంతు వాటా మన సంస్థలదే కావడం విశేషం. అమెరికా భారత కంపెనీలే 24,766 వీసాలు దక్కించుకున్నాయి. H1B వీసాలపై మన వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారనడానికి ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అమెరికా పోరాటం చేస్తూనే ఉంటారు. ఎప్పటికైనా గ్రీన్ కార్డు సాధించకపోతామనే ఆశతో పట్టువదలని విక్రమార్కుల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పోరాటం ఫలించకపోయినా, మళ్లీ వీసా లాటరీ కొట్టలేకపోయినా చిక్కులు తప్పవు. అందుకే ట్రంప్ 2.0 గ్రీన్ కార్డుల విషయంలోనూ పాజిటివ్ డెసిషన్ తీసుకుంటుందని కొండంత ఆశతో ఉన్నారు మన వృత్తి నిపుణులు. చూద్దాం ట్రంప్ మాయ ఏం చేస్తారో.